అందరికీ నమస్కారం. బాల్యదశలో సాంఘికీకరణ చైల్డ్‌హుడ్ యాస్ ఎ పీరియడ్ ఆఫ్ సోషలైజేషన్ నుంచి ఈరోజు మనం శైశవ దశ లక్షణాలు క్యారెక్టరిస్ట్ ఆఫ్ చైల్డ్‌హుడ్ ఆర్ చైల్డ్‌హుడ్ స్టేజ్. ఈ శైశవ దశ లక్షణాల గురించి తెలుసుకుందాం. ఇది పర్స్పెక్టివ్స్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్‌లోని ప్రాథమిక కాన్సెప్ట్. ఇది టెట్ మరియు డిఎస్సి పరీక్షలకు కూడా ఉపయోగపడుతుంది. ఈ శైశవ దశ లక్షణాలు ఫస్ట్ వన్ శారీరక లక్షణాలు ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్. సెకండ్ వన్ జ్ఞానాత్మక లక్షణాలు కాగ్నిటివ్ క్యారెక్టరిస్టిక్స్. థర్డ్ వన్ లాంగ్వేజ్ డెవలప్మెంట్. ఫోర్త్ వన్ సామాజిక లక్షణాలు సోషల్ క్యారెక్టరిస్టిక్స్. ఫిఫ్త్ వన్ భావోద్వేగ లక్షణాలు ఎమోషనల్ క్యారెక్టరిస్టిక్స్. సిక్స్త్ వన్ నైతిక లక్షణాలు. శైశవ దశ లక్షణాలు శారీరక లక్షణాలు, జ్ఞానాత్మక లక్షణాలు, భాషా లక్షణాలు, సామాజిక లక్షణాలు, భావోద్వేగ లక్షణాలు, నైతిక లక్షణాలు. ఇప్పుడు మనం శారీరక లక్షణాల గురించి తెలుసుకుందాం. ఈ శైశవ దశలో పిల్లలు శారీరక వికాసం వేగంగా జరుగుతుంది. ఎత్తు, బరువు, శక్తి పెరుగుతాయి. కండరాల పెరుగుదలతో పాటు నడక, పరుగులు, ఆటలు చురుకుగా అవుతాయి. జ్ఞానాత్మక లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కాగ్నిటివ్ క్యారెక్టరిస్టిక్స్. పిల్లల్లో ఆసక్తి, క్యూరియాసిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు, ఎలా అనే ప్రశ్నలు తరచుగా అడుగుతారు. కల్పనా శక్తి ఇమాజినేషన్ బలంగా ఉంటుంది. సమస్యలను పరిష్కరించే సామర్థ్యం బలంగా ఉంటుంది. ఇకపోతే భాషా లక్షణాలు తీసుకున్నట్లయితే లాంగ్వేజ్ డెవలప్. పిల్లలు త్వరగా కొత్త పదాలు నేర్చుకుంటారు. తమ ఆలోచనలను వాక్యాల రూపంలో వ్యక్తపరుస్తారు. భాష ద్వారా సామాజిక సంబంధాలు వ్యక్తపరుస్తారు. ఇప్పుడు అదేవిధంగా మనం సామాజిక లక్షణాలు తీసుకున్నట్లయితే సోషల్ క్యారెక్టరిస్టిక్స్. పిల్లలు స్నేహితులను చేసుకోవడం ప్రారంభిస్తారు. ఆటల ద్వారా సహకారం, పంచుకోవడం వంటి సామాజిక విలువలు నేర్చుకుంటారు. గుంపులో కలిసిమెలిసి ఉండడం అలవాటు అవుతుంది. అదేవిధంగా భావోద్వేగ లక్షణాలు తీసుకున్నట్లయితే ఎమోషనల్ క్యారెక్టర్స్. సంతోషం, కోపం, భయం, అసూయ వంటి భావోద్వేగాలు స్పష్టంగా వ్యక్తమవుతాయి. తల్లిదండ్రులపై ఆధారపడడం ఎక్కువ ఉంటుంది. ప్రేమ, ఆప్యాయత కోరుకుంటారు. ఇప్పుడు మనం నైతిక లక్షణాలు తీసుకున్నట్లయితే సరైనది, తప్పు అనే భావన మొదలవుతుంది. ఏది తప్పు, ఏది ఒప్పు అనే భావన మొదలవుతుంది. పెద్దలు మాటలను ఎక్కువగా అనుసరించడానికి ప్రయత్నం చేస్తారు. మంచి అలవాట్లు, నియమాలు అలవర్చుకునే దశ ఈ నైతిక లక్షణాలు. ఇది వరకు మనం టాపిక్ ఎక్స్ప్లెనేషన్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం ప్రాక్టీస్ బిట్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్, చైల్డ్హుడ్ దశలో శారీరక లక్షణం ఏది? సాధారణంగా చైల్డ్హుడ్ దశలో శారీరక లక్షణం కండరాలకు సంబంధించింది కాబట్టి దీనికి సమాధానం మనం కండరాలు బలపడడంగా గుర్తించవచ్చు. అదేవిధంగా సెకండ్ వన్, ఆసక్తి, క్యూరియాసిటీ ఎక్కువగా కనిపించే దశ ఏది? ద ఆన్సర్ ఈస్ శైశవ దశ. ఎక్కువగా శైశవ దశలోని పిల్లలు ఏదైనా తెలుసుకోవాలి అనే ఆసక్తిని కనబరుస్తారు కాబట్టి దీనికి ఆన్సర్ మనం శైశవ దశగా గుర్తించవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే పిల్లలు ఎందుకు, ఎలా వంటి ప్రశ్నలు ఎక్కువగా అడిగే లక్షణం ఏ విభాగానికి చెందుతుంది? సాధారణంగా శైశవ దశలోని పిల్లలు ప్రతి ఒక్క విషయాన్ని ఎందుకు,
ఎలా అనే ప్రశ్నలు అడగడం మొదలుపెట్టడం వల్ల దానికి సమాధానం మనం ఇది జ్ఞానాత్మక విభాగం చెందిన వల్ల జ్ఞానాత్మక లక్షణంగా గుర్తించవచ్చు. దీనికి సరైన సమాధానం షేరింగ్, పంచుకోవడం మరియు కోఆపరేషన్, సహకారం నేర్చుకునే దశ ఏది? శైశవ దశలోని పిల్లలు పంచుకోవడం, కోఆపరేషన్, సహకారం ఎక్కువగా నేర్చుకునే అవకాశాన్ని ఎక్కువగా శైశవ దశలో చూపించడం వల్ల దీనికి సమాధానం శైశవ దశగా గుర్తించవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే సరైనది తప్పు అనే అవగాహన మొదలయ్యే దశ ఏది? అంటే సరైనది తప్పు అనే భావన నైతిక విభాగానికి చెందింది కాబట్టి ఇది నైతిక దశగా గుర్తించవచ్చు. పెద్దల మాటలను ఎక్కువగా అనుసరిస్తారు. మంచి అలవాట్లు, నియమాలు అలవర్చుకునే దశ నైతిక విభాగానికి చెందింది కాబట్టి ఈ సరైనది తప్పు అనే అవగాహన మొదలయ్యే దశ మనం నైతిక లక్షణాలుగా గుర్తించి సరైన సమాధానంగా గుర్తించవచ్చు. అదేవిధంగా చైల్డ్హుడ్ దశలో ఎక్కువగా కనిపించే భావోద్వేగం ఏది? అంటే ఈ ప్రశ్నకు సమాధానం చైల్డ్హుడ్ దశలోని పిల్లలు కోపం, భయం, ఇతరత్ర వాటికి ఎక్కువగా ఆకర్షితులవుతుంటారు కాబట్టి ఈ ప్రశ్నకు సమాధానం భయంగా గుర్తించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే భాష ద్వారా పిల్లలు ఏం సాధిస్తారు? ఈ శైశవ దశలోని పిల్లలు భాషాత్మక లక్షణాలు కలిగి ఉంటారు కాబట్టి ఈ భాష ద్వారా సామాజికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ భాష ద్వారా పిల్లలు ఏం సాధిస్తారు అనే ప్రశ్నకు సమాధానం సామాజిక సంబంధాలుగా పెంపొందిస్తారు. అందువల్ల చైల్డ్హుడ్ స్టేజ్ అనేది శారీరక, మానసిక, భాష, సామాజిక, భావోద్వేగ మరియు నైతిక అభివృద్ధికి పునాది వేస్తుంది. ఇది పిల్లల వ్యక్తిత్వ వికాసానికి అత్యంత ముఖ్యమైన దశ. ఇలాంటి టెట్ అండ్ డిఎస్సి పరీక్షలకు ఉపయోగపడే ముఖ్యమైన టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.